హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మీకు ఏదైనా చిన్న బిజినెస్ ఉందా, లేదంటే మీరు కొత్తగా ఏదైనా ఒక స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ బిజినెస్కి వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ గ్రో అవ్వడానికి మనకు వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీ బిజినెస్కు వెబ్సైట్ లేదని టెన్షన్ పడకండి. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టూల్లో మీరు 30 సెకండ్స్లోనే ఒక మంచి ప్రొఫెషనల్ వెబ్సైట్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఆ టూల్ పేరే డ్యూరబుల్ ఏఐ. ఈ టూల్ ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా, ఎలాంటి డిజైనింగ్ నాలెడ్జ్ లేకుండా మీరు మీ ఓన్గా మీ బిజినెస్ వెబ్సైట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో జస్ట్ మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయగానే మీకు ఒక రెడీమేడ్గా ఒక వెబ్సైట్ను డిజైన్ చేసి ఇస్తుంది. అందులో ఇమేజెస్, టెక్స్ట్, కాంటాక్ట్ ఫార్మ్, సర్వీసెస్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. కలర్స్ కానీ, లేఅవుట్ కానీ, ఫొటోస్ కానీ, డిజైన్స్ కానీ, పేజెస్ కానీ, ఇట్లా మనం అన్ని చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. ఈ వీడియోలో డ్యూరబుల్.ఏఐలో మనం ఒక వెబ్సైట్ని ఎట్లా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. గూగుల్లోకి వెళ్ళి డ్యూరబుల్.co అని టైప్ చేయండి. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సైన్ ఇన్, స్టార్ట్ ఫర్ ఫ్రీ అన్న 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఉంటుంది. గెట్ యువర్ బిజినెస్ ఆన్లైన్ ఇన్ 30 సెకండ్స్ విత్ ఏఐ అని వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఫస్ట్ మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అండ్ లొకేషన్, మీ బిజినెస్ నేమ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు సైన్ అప్ విత్ గూగుల్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసేసి గూగుల్ తోటి సైన్ అప్ అవ్వండి. సో చూడండి, జస్ట్ నేను ఒక నేమ్ ఎంటర్ చేశాను. ఆ నేమ్ తోటి మనకు కంప్లీట్గా సైట్ అయితే డిజైన్ అయింది. సో ఇక్కడ అన్లాక్ యువర్ పొటెన్షియల్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి స్టార్ట్ లెర్నింగ్ నౌ అని ఉంది. స్కిల్స్, ఇంట్రడక్షన్, సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకు కంప్లీట్ వెబ్సైట్ అయితే క్రియేట్ అయిన తర్వాత మనకు ట్యాబ్స్ అనేది మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. సైట్ మొత్తం ఇట్లా డిజైన్ అవుతుంది. ఇక్కడ మీకు హోమ్ ట్యాబు, ప్రివ్యూ, పబ్లిష్ అని ఉంటుంది. ఇక్కడ కస్టమైజ్, పేజెస్ అండ్ యాడ్. సో మీరేమైనా యాడ్ చేసుకోవాలంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పేజెస్ పైన క్లిక్ చేస్తున్నాను. పేజెస్, యాడ్ పేజ్ అని ఉంది. యాడ్ పేజ్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు మీరు ఏ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను అబౌట్ పేజ్ పైన క్లిక్ చేయాలనుకుంటున్నాను. టైటిల్, సో కంటిన్యూ. సో ఇప్పుడు డ్యూరబుల్.co ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన అబౌట్ ట్యాబ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో కంటెంట్ను మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ తోటి. చూడండి, ఇక్కడ మనకు ఆప్టిమైజింగ్ అని వస్తుంది, అంటే ప్రాసెస్ అవుతుంది. సో అబౌట్ అవర్ మిషన్, సో ఇట్లా మనకు ఒక ట్యాబ్ అయితే క్రియేట్ అయింది. సో చూడండి, మనకు అబౌట్ పేజ్ అనేది యాడ్ అయింది. సో దీంట్లో ఏదైనా మీరు కంటెంట్ మార్చాలనుకుంటే కంటెంట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో ఇక్కడ మీకు కావాల్సిన కంటెంట్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ కానీ, కంటెంట్ కానీ, స్టైల్స్ కానీ అన్నీ మనం మాడిఫై చేసుకోవచ్చు. పేజెస్ పైన క్లిక్ చేసి మనకు హోమ్, అబౌట్ హౌస్ ఉంది. ఇంకొక పేజ్ అంటే మీరు ఏదైనా పేజ్ యాడ్ చేసుకోవాలనుకోండి, యాడ్ పేజ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మీరు ఇప్పుడు సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే మనకు సర్వీస్ పేజ్ అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు సర్వీసెస్ పేజ్ అయితే యాడ్ అయింది. సో చూడండి, చాలా ప్రొఫెషనల్గా అయితే డిజైన్ అయింది. సో ఇక్కడ మీకు ఏదైనా సెక్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్యానర్ అని, సర్వీసెస్ అని, కంటెంట్ అని, క్లయింట్స్ అని, ఇమేజ్ గ్యాలరీ, వీడియో కంటెంట్, సో ఇట్లా మీకు ఏది నచ్చితే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టీమ్ మెంబర్స్ పైన క్లిక్ చేశాను. దీనిపైన ఓకే చేస్తే మీకు చూడండి ఇక్కడ టీమ్ మెంబర్స్ అయితే యాడ్ అయింది. సెక్షన్, ఇప్పుడు మనం టీమ్ మెంబర్స్ సెక్షన్ యాడ్ చేసాం కదా. సో ఇట్లా మీరు ఏ సెక్షన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్స్ అయితే సేవ్ అవుతాయి. అండ్ ఇక్కడ పేజెస్లో ఇంకా మనకు కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేయాలి. యాడ్ పేజ్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కాంటాక్ట్, కంటిన్యూ. సో ఇప్పుడు మనకు కాంటాక్ట్ పేజ్ క్రియేట్ అవుతుంది. కాంటాక్ట్ పేజ్ క్రియేట్ అయిన తర్వాత మీరు మీ ఆఫీస్ అంటే మీ బిజినెస్ డీటెయిల్స్, లొకేషన్స్, కాంటాక్ట్ ఇట్లా అన్నీ మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో ఇట్లా కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ అయ్యాయి కదా, ఈ లొకేషన్ కానీ, తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఇట్లా మీరు అన్నీ మార్చుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా పేజెస్ కావాలంటే ఇక్కడ పేజెస్ పైన క్లిక్ చేసేసి యాడ్ పేజ్ పైన క్లిక్ చేసేసి ఇంకా మీరు ఏమైనా సర్వీసెస్ కానీ, డీటెయిల్స్ కానీ ఇట్లా యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ప్రివ్యూ అవుతుంది. ఇట్లా చూడండి, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, ఇట్లా మనకు పేజెస్ అయితే యాడ్ అయ్యాయి. ఈ విధంగా మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు దీంట్లో ఏది మాడిఫై చేసుకోవాలన్నా కస్టమైజ్లోకి వెళ్ళండి.
కస్టమైజ్లోకి వెళ్ళి కలర్స్ కానీ ఫాంట్స్ కానీ బటన్స్ ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్విచ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్విచ్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. సో స్విచ్ టెంప్లెట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు టెంప్లెట్స్ని మోడిఫై చేయొచ్చు. కంప్లీట్గా క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం వెబ్సైట్ పబ్లిష్ చేయాలంటే మాత్రం మనము అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎక్కడ వెబ్సైట్ డిజైన్ చేసినా కూడా మనకు మినిమం కాస్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి $12 పర్ మంత్, అంటే మనకు పర్ మంత్ వచ్చేసి ఒక 800-900 రూపీస్ పడుతుంది. సో దీంట్లో మీకు కస్టమ్ డొమైన్ వస్తుంది, అన్లిమిటెడ్ పేజెస్, అన్లిమిటెడ్ ట్రాఫిక్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వెబ్సైట్ అనాలిసిస్. సో ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. సో నార్మల్గా మనం ఏదైనా ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే మనకు SEO మనం చేసుకోవాలి. మనకు వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం మోడిఫై చేసుకుంటూ ఉండాలి. సో దీంట్లో ఏంటంటే మీరు $12 కనుక పే చేస్తే మీరు ఈజీగా వెబ్సైట్ను రన్ చేయొచ్చు. మీకు మంత్లీ ప్లాన్స్, ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి. మీరు ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే మీకు $12 పడుతుంది, మంత్లీ ప్లాన్ తీసుకుంటే $15 పడుతుంది. సో ఇది ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి యూస్ఫుల్ ఒక బెస్ట్ AI టూల్ ఇది చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళకి, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్కి ఈ AI వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది.